ఫ్రెండ్స్, ఈ పీతను చేయడం ఎంత కష్టమైపోయిందో తెలుసండి. ఎంత కష్టమైపోయిందో ఈ పీత చేయడం అంటే చేయలేకపోయానండి. అంత గట్టిగా ఉంది బాబా. ఈ చూసారా, ఈ కాలు కట్ చేస్తున్నప్పుడు నొక్కిపోయింది చెయ్య. చాలా భయం వేసింది. ఇక చూడండి, అన్నీ ముళ్ళే. మనమైతే ఇంట్లో చేసుకోలేమండి. ఇది జాలారులు తప్ప మనం చేయకూడదు. కాకపోతే పచ్చడి కోసం వచ్చిందని చెప్పేసి ఈరోజు నేను చేయవలసి వచ్చింది. కానీ లేకపోతే ఇది జాలారులు తప్ప అమ్మో మనం చేయలేమండి. వాళ్ళకే ఉడుపు తగులుతుంది అనమాట. ఎలా చేయాలి ఏంటి అనేది చాలా కష్టంగా చేశానండి. ఇదైతే చూడండి, ఇగండి దీని మూత చూసారా ఎంత ఉందో. ఇగండి చూస్తే ఇగండి పీత. ఇవన్నీ తీసేయాలండి. ఇవన్నీ తీసేయాలి. మనకి పనికి వచ్చింది ఈ గుడ్లు ఉన్నాయండి. ఈ గుడ్లు కూడా మనం ఉడికించేతో పెడతాం కదండి, అందులో ఈ గుడ్లు వేసుకోవచ్చండి. ఇది మాత్రం వేసుకోవచ్చండి. ఇలాగా అంటే పీతకి రుచి పెరుగుతుందండి. ఇవ్వండి, చాలా కష్టం అనిపించింది ఫ్రెండ్స్. మీరు ఎవరైనా అయితే ఇంటికి ఇలా తెచ్చుకోకండి దయచేసి. మీరు చేయించుకొనే తెచ్చుకోండి. కేజీకి 50 రూపాయలు ఇచ్చినా సరే ఇది చేయరు. అంత కష్టం అండి ఈ పీతలు. ఇంకండి చాలా కష్టం. ఒక పీత చేయడానికి కరిసేస్తుంది. తర్వాత ఏంటంటే ఒక కాలు పీకితే ఇంకొక కాలుతో నొక్కేస్తుంది అనమాట. చేతులు వేలు నొక్కేస్తుంది. ఫ్రెండ్స్, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈరోజు అయితే నాకు పీతల పచ్చడి ఆర్డర్ వచ్చిందండి. ఈ ఆర్డర్ ప్రకారంగా చేయడానికి నేను ముందుగుంటా ఇవన్నీ రెడీ చేసుకుంటున్నానండి. బాయ్ అండి.